వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ECIL చౌరస్తాలోని చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష, సోమశేఖర్ రెడ్డి, ప్రభుదాస్, బొంతు శ్రీదేవి, రాష్ట్ర కోశాధికారి మోత వెంకటరెడ్డి, నేషనల్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి మేరుగు చంద్రమోహన్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తి. భావితరాలకు మహనీయురాలి చరిత్ర తెలవాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, శ్రీనివాస్ రెడ్డి, కొల్లూరు అంజయ్య, కొత్త అంజిరెడ్డి, ప్రసాద్ మరియు ఇతర రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి రజక సంఘం ఏర్పాటు చేసిన ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చిన మన సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, మరి సంఘం నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ గారిది ఒక ముఖ్యమైన ఘట్టం. మరి ఆమె ఆ రోజు నవాబులకు వ్యతిరేకంగా పోరాడి భూమి హక్కు సాధించి నా తొలి మహిళగా మరి మన రాష్ట్రంలో నిలిచింది. మరి ఆమె వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంది. ఈరోజు 40వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరు నాక నమస్తే సుమంజలు. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు రామారావు గారు, మిగతా రవీంద్ర రెడ్డి గారు, మన వీరందరూ కూడా పేరు పేరున నాయక నమస్తే సుమంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన యొక్క స్ఫూర్తిదాయకం, ఎందుకంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మన ఉద్యమంలో ఆ స్ఫూర్తితోటి ఈరోజు మనం సాధించుకున్న స్వాతంత్రానికి మనం ప్రత్యేకంగా వారికి మనము నివాళులు అర్పించాలా. ఎందుకంటే అందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని, ఐలమ్మ యొక్క స్ఫూర్తి తీసుకొని భావితరాలకు కూడా ఆమె స్ఫూర్తిని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నానాడు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఐలమ్మ గారు ఆ యొక్క స్ఫూర్తి ఏదైతుందో, పోరాట పటిమ ఏదైతుందో వారికి నిదర్శనగా మనం ఈరోజు మన యొక్క యూత్కు చెప్పి ఆ యొక్క యువతరాన్ని ముందుకు తీసుకుపోవాలా అనే స్ఫూర్తితోటి కూడా. ఎందుకంటే ఆమె ఆశయాల సాధన కోసం మనందరూ కూడా కరెక్ట్గా పనిచేసినట్టయితే వారికి నిజమైన నివాళులు అర్పించే వాళ్ళం అవుతాము. జై హింద్. నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్లో ECIL చౌరస్తాలో మరి తెలంగాణ రజక సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ వర్ధంతికి రావడం, పాల్పంచుకోవడం నిజంగా మహిళల చైతన్యానికి ఒక స్ఫూర్తిదాయకము చాకలి ఐలమ్మ అని సందర్భంగా తెలియజేస్తాను. రైతు భూమి కోసం, భుక్తి కోసం, రైతాంగ సాయుధ పోరాట విముక్తి కోసం ఎంతో పోరాటం చేసిన మహిళ. మరి మహిళా చైతన్యానికి, మహిళ అంటే ధైర్యశాలి, వీరవనిత అని మరి చాకలి ఐలమ్మ ఆనాడే చూపించిండ్రు. మరి దొరల పెత్తనానికి, రజాకారుల పెత్తనానికి, నిజాం నవాబుల పెత్తనానికి మరి గడీలను బద్దలు కొట్టి మరి దొర ఏంది, వారి యొక్క అరాచకాలు ఏంది అని ఆ రోజే ఎదిరించిన వీరవనిత చాకలి ఐలమ్మ. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి ఉమెన్స్ కాలేజ్ని మరి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా చాకలి ఐలమ్మ వారసత్వాన్ని కొనసాగించాలి, ఆమె ధీరత్వాన్ని, ధైర్యత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మరి వారి యొక్క మనవరాలని మహిళా కమిషన్ మెంబర్ చేసిన గౌరవ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా చేసుకొని ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ చేసిన విషయం కూడా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ మరి ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా ఉండాలి, మరి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ అని తెలియజేస్తూ మరొకసారి వారి వర్ధంతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం, మరి రజక సోదరులందరూ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ ఆశయాలను
జై చాకలి ఐలమ్మ. అందరికీ జై భీమ్, జై సాకలి ఐలమ్మ. ఈరోజు సాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పూలమాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సాకలి ఐలమ్మ చరిత్ర ఈ తరం యువతకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ సాకలి ఐలమ్మ గారు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి కోసం, భుక్తి కోసం, ఈ ప్రాంత విముక్తి కోసము నడుముకు కొంగట్టి విరోచితంగా భూస్వామ్య విధానానికి, ఈ పాలకవర్గానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఐలమ్మ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరాలు ఈ తరం యువత మీద ఉన్నది. అందుకోసము ఆమె ఆశయాలను కొనసాగించడం కోసము యువత అంతా కూడా నడుము బిగించాలని ఈ సందర్భంగా తెలంగాణ బహుజన ఫ్రంట్ నాయకునిగా పాకాల రాజనను కోరుతున్నాను. ఈసీఎల్ చౌరస్తాలో చిట్యాల ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. చిట్యాల ఐలమ్మ గారు వీరనారి, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి సాయుధ పోరాటంలో విజయం సాధించారు. అదేవిధంగా నేడు బీసీలందరికీ రాజ్యాధికారం దిశగా పయనించాలంటే బీసీలందరూ వీరనారి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని, అదేవిధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు, కామారెడ్డి డిక్లరేషన్. కానీ ఇంతవరకు ఎక్కడ చూసినా కానీ 3 ఏళ్ల నుంచి ఒకసారి ఆర్డినెన్స్ అంటారు, ఒకసారి జీవో అంటారు, ఒకసారి ఇంకోటి అంటారు. ఏ పార్టీ కూడా బీసీలకు సపోర్ట్ చేస్తలేదు. కావున బీసీలందరూ కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలని, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పారు, బీసీ సప్లైన్ అమలు చేస్తామన్నారు. సప్లైన్ అమలు చేయడానికి ఏం అడ్డం వస్తుంది? జీవోలు అడ్డం వస్తున్నాయా, లేకపోతే అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతలేదా, లేకపోతే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతలేదా? చేయాల్సిన చేయకుండా ఏదో 42% మీకు ఇస్తాము, బీసీలకు డిక్లరేషన్ చేస్తాము, అమలు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని మభ్య పెడుతున్నారు, కాలయాపన చేస్తారు. కావున బీసీలు అందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా పయనించాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన అశోక్ గారు, కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమం వచ్చేసిన కొత్త రామారావు గారు, శ్రీదేవి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాకలి ఐలమ్మ గారి పోరాటం చాలా గర్వించదగ్గ విషయం. మామూలు పోరాటం కాదు. ఒక లేడీ అయినప్పటికీ కూడా మరి ఆమె సాహసించి ముందుకు పోయి ఏవైతే ఆశయ సాధన కోసం పోరాటం చేసిందో ఆ ఆశయ సాధన నిజంగా కూడా ఈరోజు నిర్వహిస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఈరోజు ప్రపంచానికి తెలియజేసే విధంగా భారతదేశం అంటే ఏందో తెలియని రోజులుండే ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన ఘనత మోడీ గారికి దక్కింది. మరి అదేవిధంగా సాకలి ఐలమ్మ గారి ప్రభుత్వ లాంఛనాలతోటి ఈరోజు మరి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆమె స్ఫూర్తి ఏదైతే ఉన్నదో పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, పేద ప్రజలకు సాయం చేయాలనేది పోరాటం ఏదైతే చేసిందో నిజంగా కూడా ఆ పోరాటానికి అనుకూలంగా మరి ఈసీఎల్లో సాకలి ఐలమ్మ గారికి 50 లక్షలతోటి గతంలో కూడా ఇక్కడ ఒక వాళ్ళకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఇప్పించి ఇక్కడ ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ధోబిఘాట్లో నిర్మించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మరి సాకలి ఐలమ్మ గారి ఆశయ సాధన మీదకు అన్ని బీసీ కులాలకు కూడా న్యాయం చేసే రకంగా ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణలో తెలంగాణ ముద్దుబిడ్డ భూమి కోసం భుక్తి కోసం పోరాడిన మన చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆమెకు వర్ధంతి సందర్భంగా అందరము జోహార్లు అర్పించడానికి ఈరోజు ఇక్కడ సమావేశమైనాము. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ఏసరానగర్ డివిజన్ నుంచి చాకలి ఐలమ్మ గారికి వర్ధంతి పూలమాలలు వేసి ఆమె ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలము డాక్టర్ ఏసరానగర్ డివిజన్ నుంచి ఆమె ఆశయాలను ముఖ్యంగా ఆదర్శంగా తీసుకొని మా మహిళలందరూ మేమందరం కూడా ముందుకొచ్చి పోరాడాలని, ఆమె ఆదర్శమే మాకు ముఖ్యమని, ఆమె సాధించిన ఆశయాలు మాకెంతో ముఖ్యమని మేము తలుస్తూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకొని మేము పనిచేస్తామని, మా సోదరిమణులకు కూడా ఆమె ఆశయాలను తీసుకొని పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఆమె
వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ జోహార్ జోహార్. అందరూ కూడా అంటే సాకలి ఐలమ్మ అంటే మహిళలను సూచించడం కాకుండా పురుషులు కూడా కొట్లాడితే ఏదైనా సాధించవచ్చు అనే ఒక వాదాన్ని మరి గట్టిగా తెలంగాణ ప్రజలకు వినిపించిన మహిళా త్యాగశీలి మరి సాకలి ఐలమ్మ గారు. వారి స్ఫూర్తిని మరి ప్రతి ఒక్కరూ నింపుకొని రానున్న రోజుల్లో మరి మన తెలంగాణని అభివృద్ధి బాటలు తీసుకెళ్ళాలి, అలాగే వారు చూపిన బాటలో నడవాలని తెలియదు. సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈసీఎల్ చౌరస్తాలో తన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మా స్థానిక కార్పొరేటర్ సింగరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారికి మరియు అలాగే ఇక్కడికి వచ్చిన వివిధ బీసీ నాయకులకు నా కుల బాంధవులందరికీ కూడా ముందుగాల ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ విగ్రహం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండు, అయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇది 2వ వర్ధంతి కార్యక్రమం. మరి మీరు అధికారంలోకి వచ్చి ఇది 2వ వర్ధంతి కార్యక్రమం ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఇదే నెలలో 26వ తారీఖు నాడు జయంతి ఉంది. ఆ జయంతిలో పైన మా ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ పైన ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వర్ధంతి రోజు మీరు చాకలి ఐలమ్మ వారసురాలకి ఉద్యోగం ఇస్తా అని చెప్పి, రాజకీయ ఉద్యోగం ఇస్తా అని చెప్పి మాట తప్పి సంవత్సర కాలం గడుస్తుంది. ఇది మరొకసారి గుర్తు చేస్తున్నాం. జయంతి వరకైనా వాళ్ళ వారసులకు మీరు ఇస్తా అన్న రాజకీయ ఉద్యోగం ఇచ్చి మీ మాట నిలుపుకోవాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. జై రజక, జోహార్ చిట్యాల చాకలి ఐలమ్మకు. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.